హాయ్ బ్రో. హాయ్ అన్న. మీ ఫేవరెట్ హీరో? ఫేవరెట్ హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అన్న. ఓకే, నెక్స్ట్ మూవీ పెద్ది ఉంది, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ అంటే ఏమున్నాయి, గ్లోబల్ స్టార్ కాబట్టి ఆటోమేటిక్గా పెద్ద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అలాంటిది మళ్ళీ మన డైరెక్టర్ బుచ్చిబాబు గారు అంటే చెప్పాల్సిన అవసరం లేదు. అందరికీ ఒక ఆటోమేటిక్గా ఒక మైండ్లో ఒక రన్ అవుట్ ఉంటుంది. మాస్ క్యారెక్టర్, మాస్ లుక్. అసలు సినిమా పోస్టర్ చూస్తేనే గూస్ బంప్స్ వచ్చినాయి. అలాంటి పోస్టర్స్ తర్వాత ఏదో క్లిప్ రిలీజ్ చేశారు కదా, దాన్ని చూస్తే ఇక మైండ్ బ్లోయింగ్ అయిపోయింది. ఇంకా తర్వాత ఏం జరిగిద్ది అనేది, థియేటర్లు ఉంటాయా, బద్దలైపోతాయా, సీట్లో జనాలు కూర్చుంటారా లేదనేది ఇక తర్వాత విషయం. ఇంకా తర్వాత ఏమవుతుంది అనేది వెయిట్ చేయాలి. దాని గురించి వెయిట్ చేస్తున్నాను నేను కూడా. గేమ్ చేంజర్ ఫ్లాప్ అయింది, సో భర్తీ చేస్తుందా పెద్ది? ఎందుకు చేయదన్నా, గేమ్ చేంజర్ స్టోరీ బట్టి ఏమో జనాలకు నచ్చలేదేమో, కానీ స్టోరీ బట్టి అయితే చాలా బాగుంది. చాలా మంచి మెసేజ్ అయితే చాలా ఉంది అందులో. కానీ చాలామంది చాలా అంటే సినిమా పరంగా చూస్తలేదు, కానీ పాలిటిషియన్గా సంథింగ్ ఈజీ అది అని చూస్తుంటారు కదా, ఎవరు నచ్చినట్టు వాళ్ళు ఉంటారు. కానీ పెద్దతో మాత్రం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అనే వ్యక్తి మాత్రం వేరే లెవెల్ ఉంటాడు. తర్వాత అందుకోవడానికి కాదు కదా, అసలు నీడని కూడా టచ్ చేయడానికి ఎవరు లేరు. ఇంకా చెప్తున్నాను కదా, వేరే లెవెల్లో ఉంటుంది. తర్వాత సో ఎలాంటి రికార్డులు చెక్ చేస్తారు రామ్ చరణ్ ఈసారి? రికార్డ్స్ అనే బ్రేక్ అనే, ఇది కన్ఫామ్గా చెప్తున్నాను. రికార్డ్స్ మొత్తం బ్రేక్ అయిపోతే అసలు పెద్ది తర్వాత బుచ్చిబాబే, ఇంకా తర్వాత రాజమౌళి తర్వాత బుచ్చిబాబే అన్నట్టుగా మాట్లాడతారు. అంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి సినిమా మీద అయితే చాలామందికి. అంటే బుచ్చిబాబు గారు ఫ్యాన్స్ కాళ్ళు ఎగిరేసుకునేలా చేస్తారు ఆ పెద్ద మూవీతో. కాలర్ ఏంటట్లా, ఒంటి మీద షర్ట్ ఉంటే ఇప్పుడు అడగాలి. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒంటి మీద షర్ట్ ఉంటే ఇప్పుడు అడుగు నువ్వు. రిలీజ్ అయిన తర్వాత చూద్దు, కానీ నీకే తెలుస్తుంది కదా. వెయిట్ చేయి.